నమస్తే అండి. ఇప్పుడే అందిన శుభవార్త ఏంటంటే కొడాలి నానిని అరెస్ట్ చేశారండి. ఎక్కడ అనుకుంటున్నారు? మళ్ళీ ఇక్కడ కాదు, ఏ హైదరాబాద్ లోనో ఏ ఏపీలోనో కాదు, కలకత్తా ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతుండగా మధ్యలో దొరికేసేదండి. సో కొడాలి నాని ఎనీ టైం కూడా దగ్గరకు వచ్చేసింది. మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా ఎదురు చూసేది కొడాలి నాని కోసమే. ఈ వల్లభనేని వంశీ ఒకడు, కొడాలి నాని, తర్వాత రోజా. ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని. వల్లభనేని వంశీ అయిపోయింది. ఎప్పుడిప్పుడు అది ఎదురు చూస్తున్న కొడాలి నాని టైం దగ్గరకు వచ్చేసింది. ఇవాళ దొరికేసేది. చాలా మంది ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పెద్ద కేసులు ఏం కాదులేండి, సింపుల్ గా భూ కబ్జాలు, అక్రమ దందాలు, ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మంత్రిగా చేశాడు, ఏదో చిన్న చిన్న అవినీతి కార్యక్రమాలు చేశాడు, పెద్ద కేసులు కాదులే అనుకుంటారు. బెయిల్ వచ్చేద్ది, కొడాలని మేము బయటికి తీసుకొచ్చేస్తాం, పొనవరు సుధాకర్ అంటూ మాట్లాడుతూ ఉంటారు, మనం బయటకు తీసుకొచ్చేస్తాం. వస్తారు అంటే కొడాలని ఇంకా ఏపీకి తీసుకురాలేదు, మేబీ ఇవాళ ఈవినింగ్ కానీ లేదంటే మధ్యాహ్నానికి కానీ తీసుకొస్తారు బాబుని. కోర్టులో ప్రవేశపెడితే బెయిల్ వచ్చిందా? బెయిల్ రాదా? నాకు తెలిసింది బెయిల్ రాదు. ఎందుకు బెయిల్ రాదంటే కొడాలని హైదరాబాద్ లో కానీ ఏపీలో కానీ అరెస్ట్ చేసి ఉంటే కనుక ఏమో చెప్పలేం, బెయిల్ వస్తే రావచ్చేమో. కానీ మనోడు దేశం విడిచిపెట్టి పారిపోతుండగా అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వల్లభనేని వంశీ అలాగైతే 100 రోజులు ఎలా అయితే పూర్తి చేశాడో, నెక్స్ట్ కొడాలి నాని కూడా అలాగే 100 రోజులు పూర్తి చేయాలని చెప్పేసి అని ఒక తెలుగుదేశం కార్యకర్తగా, నేనేమి సామాన్యుడిగానో ఇంకొకటి కానీ నేను చెప్పట్లా, ఒక తెలుగుదేశం కార్యకర్తగా కొడాలి నాని మ్యాక్సిమం 1 సంవత్సర కాలం పాటు జైల్లో ఉండాలనేది నా కోరిక అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అనదాని మాటలో మాట్లాడి మనం ఉచ్చరించడం, వయసులో పెద్దవారైన చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాట్లాడిన మాటలన్నీ కూడా కొడాలి నాని మాట్లాడాడు, పచ్చి బుద్ధి తిట్టాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వ్యంగ్యంగా, ఎటకారంగా, జైల్లో దోవలు కాకుండా రాంబాబు గారు వచ్చి పుడతారా, చాలా వెటకారంగా మాట్లాడారు. నా ఆశ ఏంటంటే, నా కోరిక ఏంటంటే కొడాలి నానిని 1 సంవత్సరం కాలం పాటు ఏదో ఇంకా అంటే ప్రస్తుతానికి ఉన్న కేసులు చాలా పెద్ద పెద్ద కేసులు, మంత్రిగా చేసే అవినీతి, అలాగే గుడివాళ్ళు భూ కబ్జాలు, మనీ లాండరింగ్ ఒకటి ఉంది, క్యాసినో కేసులు కొన్ని ఉన్నాయి, దాంతోపాటు ఒక థియేటర్ ఓనర్ పైన అటెంప్ట్ మర్డర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా వన్స్ ఒకసారి మనోడు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, ఎన్ని నమోదైనవి, ఆ తర్వాత ఎన్ని పీటీవారాలు జారీ అయితే అనేది తర్వాత సంగతి, మనకి తెలియదు. అది నా ఉద్దేశం ప్రకారం అయితే, నా కోరిక తెలుగుదేశం కార్యకర్తగా నా కోరిక ఏంటంటే, మనల్ని 1 సంవత్సరం పాటు లోపల చేస్తే తర్వాత ఎవరు మాట్లాడాలో అలాగే పోసేసుకుంటాడు. ఇవాళ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎదురు చూసిన కొడాలి కోసమే. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే, మేము మా కార్యకర్తలు మేము మాట్లాడుతున్నప్పుడు నా కొడుకుని అవసరంగా వదిలేసారే, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఈ వెనక బయట తిరుగుతున్నాడే, హార్ట్ ఆపరేషన్ అంటున్నాడు, ఫంక్షన్లో తిరుగుతున్నాడు, పెళ్లిళ్ళకి తిరుగుతున్నాడు, మాలో మేము కొద్దిగా బాధపడేవాళ్ళమే. కానీ ఎలా పాపం వాడంతలు వాడే దొరికేసాడు వచ్చి. ఇప్పుడు హైదరాబాద్ లో మూసుకొని ఉండుంటే నీవి అరెస్ట్ చేయకపోదురేమో, హైదరాబాద్ లో ఉంటే. కానీ అలా చేయలే, అరెస్ట్ చేస్తారనే భయంతో శ్రీలంక పారిపోవడానికి ట్రై చేశాడు. ఎక్కడి నుంచి? కలకత్తా నుంచి అండి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మేధావులందరూ వచ్చి కొడాలికి పారిపోవాల్సిన అవసరం ఉంది, పెద్ద మొగోడు, పెద్ద తోపు తురుముగాను వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేదా, ఏపీలో ఎయిర్పోర్ట్ లేవా, ఇంకెక్కడ ఎయిర్పోర్ట్ లేవా? మన బెంగళూరు ఉంది, కర్ణాటక పక్కనే చెన్నై ఉంది కదా, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే ఏరియా కదా, ప్రాంతాలు కదా. అది అన్ని కాదని చెప్పేసి కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతాడా, అక్కడ పారిపోవాలని ప్రయత్నిస్తాడా? మళ్ళీ ఎవరికి వాదంతరం కూడా అవకాశం లేదు. ఇక్కడ వాళ్ళు కవర్ చేద్దాం అనుకున్నా సరే కవర్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు కలకత్తా కింద మనం వెళ్ళాలంటే ఇంచుమించు ఒరిస్సా బోర్డర్, కాంటా తర్వాత ఖరగ్పూర్ తర్వాత కలకత్తా. నమస్తే అండి. ఇప్పుడే అందిన శుభవార్త ఏంటంటే కొడాలి నానిని అరెస్ట్ చేశారండి. ఎక్కడ అనుకుంటున్నారు? మళ్ళీ ఇక్కడ కాదు, ఏ హైదరాబాద్ లోనో ఏ ఏపీలోనో కాదు, కలకత్తా ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతుండగా మధ్యలో దొరికేసాడండి. సో కొడాలి నాని ఎనీ టైం కూడా దగ్గరకు వచ్చేసింది. మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా ఎదురు చూసేది కొడాలి నాని కోసమే. ఈ వల్లభనేని వంశీ ఒకడు, కొడాలి నాని, తర్వాత రోజా. ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని. వల్లభనేని వంశీ అయిపోయింది. ఎప్పుడిప్పుడు అది ఎదురు చూస్తున్న కొడాలి నాని టైం దగ్గరకు వచ్చేసింది. ఇవాళ దొరికేసేది.
చాలా మంది ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పెద్ద కేసులు ఏం కాదులేండి, సింపుల్ గా భూ కబ్జాలు, అక్రమ దందాలు, ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మంత్రిగా చేశాడు, ఏదో చిన్న చిన్న అవినీతి కార్యక్రమాలు చేశాడు, పెద్ద కేసులు కాదులే అనుకుంటారు, బెయిల్ వచ్చేద్ది, కొడాలని మేము బయటికి తీసుకొచ్చేస్తాం, పొనవరు సుధాకర్ అంటూ మాట్లాడుతూ ఉంటారు, మనం బయటికి తీసుకొచ్చేస్తాం. వస్తారు అంటే కొడాలని ఇంకా ఏపీకి తీసుకురాలేదు, మేబీ ఇవాళ ఈవినింగ్ కానీ లేదంటే మధ్యాహ్నానికి కానీ తీసుకొస్తారు బాబుని. కోర్టులో ప్రవేశపెడితే బెయిల్ వచ్చిందా, బెయిల్ రాదా? నాకు తెలిసి బెయిల్ రాదు. ఎందుకు బెయిల్ రాదంటే కొడాలని హైదరాబాద్ లో కానీ ఏపీలో కానీ అరెస్ట్ చేసి ఉంటే కనుక ఏమో చెప్పలేం, బెయిల్ వస్తే రావచ్చేమో. కానీ మనోడు దేశం విడిచిపెట్టి పారిపోతుండగా అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వల్లభనేని వంశీ ఎలాగైతే 100 రోజులు ఎలా అయితే పూర్తి చేశాడో, నెక్స్ట్ కొడాలని కూడా అలాగే 100 రోజులు పూర్తి చేయాలని చెప్పేసి ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేనేమి సామాన్యుడిగానో ఇంకొకటిగా నేను చెప్పట్లా, ఒక తెలుగుదేశం కార్యకర్తగా కొడాలని మ్యాక్సిమం 1 సంవత్సర కాలం పాటు జైల్లో ఉండాలనేది నా కోరిక అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అనదాని మాటలో మాట్లాడి మనం ఉచ్చరించడం, వయసులో పెద్దవారైన చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాట్లాడిన మాటలన్నీ కూడా కొడాలని మాట్లాడాడు, పచ్చి బుర్రు తిట్టాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వ్యంగ్యంగా ఎటకారంగా జైల్లో దోవలు కాకుండా రాంబాబు గారు వచ్చి పుడతారా చాలా వెటకారంగా మాట్లాడారు. నా ఆశ ఏంటంటే, నా కోరిక ఏంటంటే కొడాలని 1 సంవత్సరం కాలం పాటు ఏదో ఇంకా అంటే ప్రస్తుతానికి ఉన్న కేసులు చాలా పెద్ద పెద్ద కేసులు, మంత్రిగా చేసే అవినీతి, అలాగే గుడివాళ్ళు భూ కబ్జాలు, మనీ లాండరింగ్ ఒకటి ఉంది, క్యాసినో కేసులు కొన్ని ఉన్నాయి, దాంతోపాటు ఒక థియేటర్ ఓనర్ పైన అటెంప్ట్ మర్డర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా వన్స్ ఒకసారి మనోడు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, ఎన్ని నమోదైనవి, ఆ తర్వాత ఎన్ని పీటీఆర్లు జారీ అయితే అనేది తర్వాత సంగతి, మనకి తెలియదు. అది నా ఉద్దేశం ప్రకారం అయితే నా కోరిక, తెలుగుదేశం కార్యకర్తగా నా కోరిక ఏంటంటే మనల్ని 1 సంవత్సరం పాటు లోపల ఉంచేస్తే తర్వాత ఎవరు మాట్లాడాలో అలాగే పోసేసుకుంటాడు. ఇవాళ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పటి వరకు ఎదురు చూసిన కొడాలని కోసమే. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే మేము మా కార్యకర్తలు మేము మాట్లాడుతున్నప్పుడు నా కొడుకుని అవసరంగా ఎందుకు వేస్తే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఈ వెనక బయట తిరుగుతున్నాడే, హార్ట్ ఆపరేషన్ అంటున్నాడు, ఫంక్షన్లో తిరుగుతున్నాడు, పెళ్లిళ్ళకి తిరుగుతున్నాడు, మాలో మేము కొద్దిగా బాధపడేవాడిని. కానీ ఎలా పాపం వాడంతలు వాడే దొరికేసాడు వచ్చి. ఇప్పుడు హైదరాబాద్ లో మూసుకొని ఉండుంటే నీవి అరెస్ట్ చేయకపోదురేమో హైదరాబాద్ లో ఉంటే, కానీ అలా చేయలే. అరెస్ట్ చేస్తారనే భయంతో శ్రీలంక పారిపోవడానికి ట్రై చేశాడు. ఎక్కడి నుంచి? కలకత్తా నుంచి అండి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేధావులందరూ వచ్చి, కొడంలోనికి పారిపోవాల్సిన అవసరమే ఉంది, పెద్ద మొగోడు పెద్ద తోపు తురుముగాను వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేదా, ఏపీలో ఎయిర్పోర్ట్ లేదా, ఇంకెక్కడ ఎయిర్పోర్ట్ లేవా? మన బెంగళూరు ఉంది, కర్ణాటక పక్కనే చెన్నై ఉంది కదా, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే ఏరియాలు కదా, ప్రాంతాలు కదా. అది అన్ని కాదని చెప్పేసి కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతాడా, అక్కడ పారిపోవాలని ప్రయత్నిస్తాడా? మళ్ళీ ఎవరికి వాదంతానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ వాళ్ళు కవర్ చేద్దాం అనుకున్నా సరే కవర్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు కలకత్తా కింద మనం వెళ్ళాలంటే ఇంచుమించు ఒరిస్సా బోర్డర్, కాంటా తర్వాత ఖరగ్పూర్ తర్వాత కలకత్తా. అర్థమైందా?